అంతే. చక్కగా అవుతావు. నాకు కావాలి, బట్ ఐఎమ్ ఫైన్. నాకైతే జాయింట్ కావాలి కెప్టెన్. నేను నోరు తెరిచి ఏ రోజు అడగలేదు. చిట్టీలు వేద్దాం, ఎవరికి వస్తే వాళ్ళు తీసుకుందాం. మెచ్యూర్డ్ కూడా నల్లి బొక్కలు అందరికి వేసాక సరే, అదే మనం ఏం చేద్దాం, మెచ్యూర్డ్గా ఆలోచించి చిట్లు వేద్దాం అంటారు. అరే కొట్టేసే వద్దు, అది దానివల్ల గొడవలు. ముక్కలు కొట్టేసి నువ్వు కొట్టుకుంటా బెస్ట్. నాకేం అక్కలేదు, దానికి ఇస్తానులే. కరిగిపోయాను కర్పూర వీణలా. దా కొద్దా కొట్టు కోతి మొహోడా, వాడికి ఇచ్చే, పోయి అడుగుసో పెద్దదానికి వస్తావు. వాడికి ఇచ్చే కొడతాడు. జాలి మొహంతో వదిలేయచ్చు కదా, ప్రతి ముక్క నీకే కావాలి. ఊర్రా జాలి మొఖం, దేనికిరా జాలి? కన్ఫెషన్ రూమ్ లో ఎంత తిన్నావు? తీసుకొచ్చి మరి మనకేమైనా పెట్టిందా? అమ్మక పెట్టింది. అన్ని తిన్నాక ఈ సీజన్ లో ఒక్క లెగ్ పీస్ మాకు వదిలేస్తే ఏంటంట? అదే కదా కెప్టెన్ గా. కెప్టెన్ అంటే ఏంటి? పెద్ద మనసుతో అందరికి ఇవ్వాలి, అంతేగాని ఫస్ట్ ఉండకూడదు. ఓకే, కెప్టెన్ అయిందే అందుకు నేను. అట్లా ఏం కుదరదు. ముందు ముందు అన్ని తినేద్దామని. అమ్మ చూడమ్మా, నీ తమ్ముడు నీ అన్న నన్నెప్పుడు ఇలానే చేస్తారు. అన్ని ముందు సరిగ్గా పెట్టరు నాకు ఫుడ్. అన్ని ముందు ముందే తిన్నావు. బిగ్ బాస్ తో తిట్లు తింటున్నావు, వాడితో తిట్లు తింటున్నావు. ముందే సైడ్ చేస్తారు కదా. ఇంకేం తింటావు? స్టోర్ రూమ్ లోకి ఏది వచ్చినా సరే మీరు వెళ్ళిపోండి డోర్ వేసేసి ఎంత సైడ్ చేస్తున్నావు కదా. అయినా దొరికిపోతున్నాను. అలా ఉంటుంది మరి సైడ్. దొరికిన తర్వాత అడగ ఏమైనా అనగలుగుతున్నాడు చేతుకొని. కెప్టెన్లే సర్లే ఫోన్లే చిన్నపిల్లని వదిలేస్తున్నారు. ఇప్పుడు ఏంటి, మెచ్యూర్డ్గా ఆలోచించి బొక్కలు మాకు ఇచ్చేయండి. లేదు, మా ఇద్దరికి ఇచ్చేది. సరే, మీ ఇద్దరిలో డిసైడ్ అయ్యి ఒకళ్ళు రండి, మా ఇద్దరిలో డిసైడ్ అయ్యి ఒకళ్ళు వస్తారు. ఎవరిద్దరు? మీ ఇద్దరిలో. మీ ఇద్దరు ఎవరు? నేను తనుజ. అలాగే అయిపోయింది. అసలు ఎందుకు కొట్టేరా ముక్కలు ఇవన్నీ? అదే కదా చెప్తున్నా. దాన్ని అడగండి అన్న, మళ్ళీ ఏడుతుంది. ఎవరు? నాకు తిక్కరేగిందంటే ఇలా బోన్ తీసి ముక్కలు కొట్టాలి. అప్పుడు దానికోసం అందరూ కొట్టుకుంటారు. ఎందుకు గొడవ? ఉన్నది ఏడుగురులో నేను కన్ఫామ్ గా కుట్టుకుంటా దానికోసం. నాకు అక్కర్లేదు, నాకు చికెన్ ముక్క కావాలి. సరే, ముగ్గురికి చేస్తారా ఒక జాయింట్, లేకపోతే ఎలా చేస్తారు? ఇలాగ మంచి మనసు ఉంటే ఇల్లులో కలహాలు ఎందుకమ్మా? అమ్మ మీదే కలహాలు అన్ని, మళ్ళీ అమ్మతో కలహాలు అన్ని. ప్రతిదానికి నేనే ఉండాలి, ప్రతిదీ నాకే కావాలి అని అనుకుంటే గొడవలే అవుతాయి. ఈ మాట ఒకసారి గుర్తుపెట్టుకో, ఇలాగే గుర్తుపెట్టుకో. ప్రతిదానికి నేనే ఉండాలి, ప్రతిదీ నాకే కావాలి. సరే, యాజ్ ఇట్ ఈజ్ గుర్తుపెట్టుకో. మనం తర్వాత మాట్లాడుకున్నాం దీని గురించి. అమ్మ చూడు, అమ్మ చూడు, చూడు, ఇప్పుడు చూడు, అటు చూడు, ఇటు చూడు, కింద చూడు, పైన చూడు, లెఫ్ట్ చూడు, రైట్ చూడు. అన్న తిన్నాం ఈసారికి. ఎవరిని? చికెన్ లెగ్ పీస్. ఎవరిని? నేను అమ్మంత మంచోని కాదు. నేను అమ్మలాగా అంత జాలి హృదయం లేదు నాకు. అది పెద్ద మొక్కలు ఉన్నాయి. నువ్వు అమ్మ అయితేనే పక్కింటి ఆంటీని, గొడవల కోసమే ఉంటాను నేను. నాకు లెగ్ పీస్ కావాలి. చూడరా ఏంది ఒకరు కొట్టిమంటే చెప్పు కొట్టేస్తాను. ఉడికాకైనా కొడతాను నేను మొక్కలు. కైమా కొట్టేస్తాను కావాలంటే. మాకు కావాలి చెప్తే సమాధానం. అది నేను ఈ బాటిల్ ఇలా జాగ్రత్తగా మెయిన్ డోర్ వరకు తీసుకెళ్ళానంటే మేమిద్దరం తింటామని. అంత లేదు, అది ప్లేట్ లా ఉంటుంది. నీ తల వెళ్దా? అంత ప్లేట్ కూడా కాదు, గుండికిలా ఉంటుంది. దానిపై నువ్వు ఏం పెట్టినా ఉంటుంది, అది బాల్ పెట్టినా ఉంటుంది కాసేపు. నీకు అట్లా నువ్వు తీగ మీద నడవకుండా నడుస్తుంది నా నేల మీద నీకు. జాలిపోకం పెడుతున్నాయి, గారాలు పడుతున్నాడు. గారాలు ముద్దులు పడుతున్నాయి. గారాలు అంటే ప్యాంపరింగ్ టైప్ వస్తుంది. ఇప్పుడు మర్యాదగా నా బాటిల్ నాకు లెగ్ పీస్ కోసం తింటారా? చాలే, అంత ఎక్కువ తినకూడదు. లెగ్ పీస్ కావాల్సిన వాళ్ళు రావచ్చు.
కెప్టెన్ బ్యాచ్ కావాలా? కెప్టెన్ ఇటు తిరుగు కావాలా? సరే మేము తినేస్తాను ఇల్లు. నాకు ఎందుకో పోయే వరకు వెళ్ళిన వరకు నాకు నమ్మకం లేదా? ఉడకగానే ఫస్ట్ టేస్ట్ కి అదే చూద్దాం మన ఇంట్లో. అంటే పొయ్యి మీద పెట్టి కాల్ చేసుకుందా? మేము కబాబ్ చేసేసుకుంటాం. ఏంటి ఏంటి ఏమన్నా ఎక్కువ మాట్లాడుతున్నా? ఏ వస్తే భయమా? జాయింట్లు మావి నిన్ను మాట్లాడుతున్నా రాగానే కామ్ అయిపోతాడు వీడు. మారే అన్నీ మారే. కావాలంటే ఇచ్చేసే రోజులు పోయే. ఇప్పుడు కళ్ళు మండాయి, కడుపు కూడా మండుతుంది. అసలు వచ్చలో పోసేస్తే బెస్ట్. అందరికి కావాలి అని కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ నాకు కూడా బొక్కలు కావాలంటున్నారు. మరి వాళ్ళు మటన్ వచ్చినప్పుడు వాళ్ళ బొక్కలు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నప్పుడు లేదంటానా? ఇప్పుడు ఓకే వదిలే, ఫుడ్ విషయంలో ఎందుకు, ఫైన్. ఓకే కొంచెం ఫ్లో మిస్ అయిందండి. నార్మల్గా మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారండి? ఖాళీ